సార్ జగన్ ఫ్యామిలీ సేఫ్, సిబిఐ క్లీన్ చిట్, సునీతకు షాక్. ఇది ముఖ్యమైన విషయం. డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి కుమార్తె సిబిఐ మళ్ళీ విచారణ జరపాలి, ఇది అసంపూర్ణమని ముందు సిబిఐ న్యాయస్థానం, హైకోర్టు ఇవన్నీ అయిపోయి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆమె చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి, అలాగే ముందుగా ఈ ఫోన్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డికి వెళ్ళింది. తర్వాత ఆమె వచ్చి చెప్పారు. తర్వాత జగన్ అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడే, ఇంకా చాలా పేర్లు అజయ్ కల్లాం వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారన్నారు. వాళ్ళందరినీ కూడా విచారించారు. సిబిఐని ఇద్దరిని, మీరు అర్జున్ రెడ్డి తర్వాత కిరణ్ యాదవ్ అనే వాళ్ళని విచారించండి, వాళ్ళ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల నిగ్గు తేల్చండి అని సిబిఐని స్థానిక సిబిఐ కోర్టు చెప్పింది. చెప్తే ఇద్దరిని ఏంటి మొత్తం చేయాలి అని డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దీన్ని విచారించినప్పుడు ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇది ఇలా సాగదీస్తుంటే ఇది ఎప్పటికీ ముగుస్తుంది, కాబట్టి మీరు ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి చెప్పుకోండి. అదే సమయంలో సిబిఐ అనుకున్నట్టుగా వేగంగా చేయండి, అది కూడా 2 నెలలు అన్నారని మీరు 2 నెలలు తీసుకొని అక్కర్లేదని కూడా సుప్రీంకోర్టు ఒక విధంగా సుప్రీంకోర్టులో మొదటి దశలోనే డాక్టర్ సునీత కోరికను సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఇప్పుడు సిబిఐ విచారించి ఆ భాగం అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్కి సంబంధించిన భాగం ఏదైతే ఉందో దాన్ని విచారించి తన తుది నివేదిక 3వ ఛార్జ్ షీట్ ఇచ్చింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సిబిఐ ఇప్పటికి మేము తేల్చాము, నిందితుల మీద మేము ఛార్జ్ షీట్ వేసాము, కొత్తగా ఎవరిని నిందితులుగా చేర్చాల్సిన అవసరం లేదు. కొత్తగా అన్నప్పుడు బహుశా మీరు కాదు, ఎవరైనా రాజకీయాలు ఫాలో అయ్యేవాళ్ళు, వివాదాలు అందరు చెప్పగలుగుతారు. అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి పేర్లు ప్రధానంగా ముందుకు వచ్చినవి. ఆ తర్వాత ఇదిగో ఈ కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి వీళ్ళకు కూడా కాల్స్ వెళ్ళాయి. వీళ్ళకు హత్య జరిగిన తర్వాత అంటే బయటి ప్రపంచానికి తెలిసే లోపలే పిఏ కృష్ణారెడ్డి ఇతరులకు చెప్పే లోపలే ఇది బయటకు వచ్చిందని. చాలా కీలకంగా సిబిఐ ఇందులో చేసిన అబ్జర్వేషన్ ఏమంటే, ఇది చాలా పొరపాటు అంచనా వేశారు వీళ్ళు. యూటీసీ యునైటెడ్ కోఆర్డినేటెడ్ టైం, ఈ యూట్యూబ్లు వీటన్నిటిలో లేదా ఈ ఫోన్ కాల్స్ కమ్యూనికేషన్స్లో చూసేదానికి యునైటెడ్ కోఆర్డినేటెడ్ టైం అని ఒకటి ఉంటుంది, సిటీయూనో యూటీసీనో ఇది ఉంది. దీనికి 5:30 గంటలు కలపాలి ఇండియన్ స్టాండర్డ్ టైంకు ఐఎస్టీ ప్రకారం. ఆ కలపలేదు వీళ్ళు. ఆ కలపకుండా ఫోన్ కాల్కి 1:30 ఉంది కాబట్టి 1:30 అంటున్నారు. 1:30కి 5:30 గంటలు కలిపితే అది 7 అవుతుంది. 6 గంటల నుంచే వివేకానంద రెడ్డి హత్య వార్త దేశమంతా వ్యాపించింది, అది ఛానల్స్లో పత్రికల్లో కూడా వచ్చేసింది. కాబట్టి సహజంగా అప్పుడు చెప్తారు, ఫోన్ ఎత్తలేదు కాబట్టి ఆయన మెసేజ్ చేశారు. దీన్ని బట్టి వాళ్ళకి ఏదో ముందుగా తెలిసింది, ముందే భాగస్వాములు అనడానికి ఏం లేదు. సో మేమైతే సిబిఐగా చెప్పింది, ఇంతకుముందు ఒక మాట చెప్పారు వాళ్ళు, అది కూడా గుర్తు చేసుకోవాలి. మీరు మళ్ళీ దర్యాప్తు చేయమంటే మేము చేస్తామని వాళ్ళు ఓపెన్గా చెప్పారు. మీరు ఈ భాగాన్ని విచారించండి, దీంట్లో కొంచెం ఏదో చిన్న తేడా ఉందంటే దాన్ని విచారించి రాంగ్ టైం క్యాలిక్యులేషన్ ఇది రాంగ్ అని సిబిఐ తేల్చి చెప్పింది. చెప్పిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదిక ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని రైటింగ్ ఇందులో మేము చేయగలిగింది, మేము చేయాల్సింది ఏం లేదు, మీరు కింద కోర్టులోనే అది మిగిలింది 1 నెల రోజుల లోపల ముగించండి దీన్ని అని కింద కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకోటి వెళ్ళడానికి ఒక ముఖ్యమైన కారణం వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని, అవినాష్ రెడ్డిదో ఇంకొకరిదో బెయిల్ రద్దు చేయాలి అని వెళ్తే ఇంకా అసలు ఆ కేసు సిబిఐ ఇంకా కొత్తగా నిందితులు లేరు, దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత ఇంకా బెయిల్ రద్దు అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు కదా అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ కేసుకు ఒక ముగింపు ఇచ్చింది. ఒక విధంగా ఇది సునీతకు కొంచెం షాకింగ్ పరిణామం అని మనం చెప్పాల్సి వస్తుందన్నమాట. కాబట్టి కీలకమైందే, చెప్పింది సుప్రీంకోర్టు కాబట్టి ఇంకా పైన అప్పీల్ చేసుకోవడం అనే అవకాశం కూడా లేదు. చాలాసార్లు భారతి తద్వారా జగన్మోహన్ రెడ్డి కుటుంబం, అందుకనే ఫ్యామిలీకి సంబంధించి ఇది ముఖ్యమైనది. తర్వాత మరి రాజకీయంగా ఏం మాట్లాడినా సుప్రీంకోర్టు చెప్పి సిబిఐ అంటే అత్యున్నత దర్యాప్తు సంస్థ, అత్యున్నత న్యాయస్థానం కలిసి దీనికి వచ్చిన తర్వాత ఇంకా కింద కోర్టు అంతకంటే భిన్నంగా చేస్తుందని మనం ఏమీ అనుకోలేదు. సో ఇప్పుడు దీని మీద చెప్పండి. అదే టీడీపీ ఎమ్మెల్యేలకు వార్నింగ్, వేటు తప్పుతుంటుంది బాబు. ఈ రేషన్ మాఫియా అంశం ఏంటి? రేషన్ మాఫియా మీద ఈరోజు కనుక మీరు ఆంధ్రజ్యోతి ఏది చూసినా కానీ సత్యం అనే ఒక పేరు